జలజని పీకడం పెద్ద మనకి పెద్ద విషయమే కాదు. దెబ్బకి పీకేయగలను ఒక పీకుడు. మరి ఎందుకు ఆ పని చేయలేదు? ముందే సోదరు కొట్టాలి కదా, అందుకు ఆగాను. లేకపోతేనా ఒక్క పీకుడు పీకేసేవాడా. ఓహో, అందుకేనా నిలబడితే కొడతారా అని అమాయకంగా ప్రశ్నించి మరీ పారిపోయి వచ్చావు. నీ పెళ్ళాం దగ్గర సిగ్గును వదిలేసావు సరే, నీ అంతరాత్మ దగ్గర కూడానా? ఎందుకయ్యా సొరకాయలు నరుకుతావు? నీకు అవి కూడా నరకటం చేత కాదులే. చేసిన ఎటకరాలు చాలు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. నేను ఇదివరకట్లాగానే మా మేడంకి సారీ చెప్పి ఆవిడ దగ్గరే పడి ఉంటాను. తిండికి బట్టకి అస్సలు లోటు ఉండదు తెలుసా. చెంప దెబ్బలకు కూడా. ఇక చాలేవే బాబు, అనవసరంగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు. వెళ్ళలే. వెళ్ళడానికటయ్యా ఇన్ని టికెట్స్ తర్వాత నేను వచ్చింది. నీ సెకండ్ స్పెల్లోనైనా నిన్ను సుఖ పెట్టాలని చూస్తున్నానయ్యా. నన్ను ఆంజనేయ స్వామి అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. ఇదిగో నీ మాటలకి ఇక్కడేం ఉబ్బిపోవట్లేదు కానీ బయలుదేరు. ఎప్పటికీ అదే అంటున్నానయ్యా. స్వామిలా నువ్వు చిరంజీవి. చాలు బాబు చాలు, నాకెందుకు ఈ అష్టోత్తరాలు సూక్తి ముక్తాలు చెప్పు నాకు. ఇదిగో టైం వేస్ట్, బయలుదేరు. నువ్వు మాత్రం విరాట్కి క్లాసులు తీసుకుంటావే. పని చెయ్యాల్సింది దేహంతో కాదు మెదడుతో అని. కానీ నువ్వు మాత్రం దాన్ని ఉపయోగించవు. ఎదుటోడికి చెప్పడానికేనయ్యా సూక్తులైనా నీతులైనా. అయ్యో అదే పొరపాటయ్యా. నారాయణ, నీది మామూలు బ్రెయిన్ కాదు, దాన్ని ఎండబెట్టకయ్యా. నువ్వు విరాట్లా యూత్ కాదు, అందుకని కొంచెం మెదడుతో పంచి. ఆహా, నువ్వు నా జూనియర్వి కదా, అదేదో నువ్వే చెప్పు. నేను నీకు జూనియర్ ఏంట్రా మూర్ఖ. నువ్వు యశోదర కడుపు పండిస్తే పుట్టబోయేవాడు నీకు జూనియర్ అవుతాడు. ఓహో, అట్టా వచ్చావా? ఎలా వచ్చావు అన్నది సమస్య కాదు, ఎంత పవర్ఫుల్ గా ఉన్నావన్నది పాయింట్. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఛాన్సులు ఇవ్వడం కాదు, దారి చూపించు. విరాట్కు చెప్పావు కదా ఎదుట వాళ్ళ బలహీనతలేమిటో తెలుసుకోవాలి అని. నువ్విప్పుడు ఆ పని చెయ్యి. పరిసరాలని పరిస్థితుల్ని మనం కమాండ్ చెయ్యాలి. అర్థమైందా నారాయణ? అర్థమవుతున్నట్టే ఉంది. ఇంతకు మించి అన్నీ నేనే చెప్పకూడదులే. మళ్ళీ నేను కనిపించే అవకాశం రానివ్వు. వెళ్ళిపోయాడా? కార్తీక్ గాడు చాలా ఎక్కువ చేస్తాడు. నా కళ్ళ ముందు నా అల్లుని ఈడ్చుకుపోయినాడు. ఇంతకు ముందు గిట్టాటోళ్ళని అడ్డంగా నరికి పారేసినాను. ఇప్పుడు నిలువు గుడ్లేసుకుని చూస్తా ఉండిపోయినాను. ఇంతవరకు అజయ్ రాలేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో. నరసింహస్వామి, ఏందప్పా ఈ భద్రకి ఇన్ని తిప్పలు పెడతాంటావు? వాడు మాట్లాడిన మాటలకి రక్తం ఉడుకుతాంది. కార్తీక్ గాడు ఆడి సెల్లెలు సర్వనాశనం అయిపోవాలా? అది ఈ చేతుల మీద, నా చేతుల మీద జరగాల. అప్పుడు ఇస్తా నీకు 100 కోతల పని. కాదు ఇట్ట ఆలోచిస్తా కూర్చుంట కాదు. ఏదైతే అదైనా అది. నేను ఆడి ఇంటికి పోతాను, అక్కడే ఆడితో అటో ఇటో తేల్చుకుంటాను.
కార్తిక్ గాడు ఏం జరిగినాదో చెప్పు. అది ఇంతవరకు ఆ ఇంటికి రాలేదు. ఎక్కడ చచ్చిందో తెలియదు. వాడు నాకు 24 గంటలు టైం ఇచ్చాడు. అది కానీ కనిపించకపోతే మన సంగతి చూస్తానని చెప్పాడు. రే వాడి సంగతి ముందు పక్కన పెట్టు. అది ఇంటికి పోకుండా ఏడికి పోయినది అది ఆలోచన చెయ్యి. నా మైండ్ బ్లాంక్ అయిపోయిందట. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియదు. నాతో రావడం దానికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. కార్తిక్ గాడు ఇంట్లో లేడు కాబట్టి ఆ వసుద మాట కాదని లేక నాతో వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళకూడదనుకుందా, లేక ఇంకెవరైనా దీక్షను తీసుకుపోయి ఉంటారంటావా? దాన్ని ఎవడెత్తుకుపోతాడప్పా? అదేందత్తా, మన కార్తిక్ గాడు ఒక్కడే శత్రువా? నీకు ఎంతమంది శత్రువులు లేరు? ఇందులో ఎవడైనా తీసుకెళ్ళొచ్చు కదా దీక్షని. ఏం గలుడు? దీక్షని వెతకడం మన వల్ల కాదు. ఎవడో కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళే చూసుకుంటారు. నీ కేసులో సాక్ష్యం ఎవరు? నిన్ను జైలుకి పంపినదెవరు? దొంగ దొంగ నరిస్తే రోడ్డు మీద జనం నిజమా కాదా అని బుర్రలు పోగొట్టుకుంటారు తప్ప పోలీసులు కాదు. ముందు నీ పేరుని రద్దు చేసి మళ్ళా నీ చేత చెప్పకూడదు తినిపిస్తాను. అది గుర్తు చేయొద్దంతా. తిండంటేనే అసహ్యం పడుతుంది. అందుకే అందుకే బుర్ర పెట్టి ఆలోచించాలా. గుండెతో చేలో పట్టడం సేమాక. నువ్వేమో సామతలతో చంపేస్తావు. ఆ కార్తిక్ గాడేమో నిజంగానే లేపేస్తాడు. ఆడిప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడేమో. ఆగురా, ఎవడి సొట్టులు ఆడుకుంటాయి. ఇవన్నీ పోలీసులకు చెప్పుకునేటివి కావు. అసలు అసలు ఏం జరుగుతాందా అని ఆలోచిస్తాడు. దీక్షను తీసుకుపోవడం వల్ల ఎవరికి లాభం? మనల్ని ఎందుకు ఈ మాదిరి ఇబ్బంది పెడతాండారు? ఎవరైనా గుర్తొచ్చారా? ఒక్కరి మీద అనుమానం వస్తాం కలడు. ఎవడొస్తా వాడు? నాకు చెప్పు. అడ్రస్ ఇవ్వు. వాడి సంగతి నేను చూసుకుంటాను. అది నీతో అయ్యే పని కాదు. నేనే చూసుకోవాలా. అదే నాకు నచ్చదు. మళ్ళీ ఏమైందత్తా? నీ పెండ్లం దొరికేదాకా మన కంటి మీద కొనుక్కుండకూడదు. నిన్ను 100 కళ్ళతో ఆ కార్తిక్ గాడు చూస్తా ఉంటాడు. ఆడి కోసమైనా దాన్ని నువ్వు ఎతుకుతా ఉండాలా. ఆడి కోసమే కాదురా, మనం ఈ ఊబి నుండి బయటికి రావాలంటే దీక్ష మనకి కావాలా. అది మన చేతికి దొరకలేదంటే మన మెడ మీద కత్తులు ఏలాడుతున్నట్టే. అర్థమైనదా? కార్తీక్, జ్యూస్ తీసుకొస్తాను. వద్దు రాహుల్, ఇప్పుడు నాకు జ్యూస్ తాగే మూడు లేదు. నువ్వు బాగా నలిగిపోతున్నావు కార్తీక్. నేను ఈ విధంగా చూస్తుంటే చాలా బాధగా ఉంది. చందు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోగా మరో సమస్య వచ్చి పడింది. అదేంటి? దీక్ష కనిపించట్లేదు. చందు విషయం యశోదర ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. ఏమన్నా చెప్పిందా? యశోదర మామూలు ఆడతా తనకేమీ తెలియదని నాటకం ఆడింది. అటు నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఈ వార్నింగ్. అయినా దీక్ష కనిపించకపోవడం ఏంటి? ఈ పని అజయ్ గారు చేసి ఉంటాడా? వసుధ అమాయకురాలు. అజయ్ గాడు మారిపోయాడు అనుకుంటుంది. వాడు తన దగ్గర అంత గొప్పగా నటిస్తున్నాడు. అసలు వాడి వెనక భద్ర అనే ఇంకో దుష్టశక్తి ఉందిగా. వాడు ఇంటికి వస్తే నాకు చెప్పకుండానే వస్తే దీక్షను వాడితో హాస్పిటల్కి పంపించింది.
మళ్ళీ దీక్ష ఇంటికి రాలేదు. ఇంకా ఎందుకు అనుమానం? ఆ అజయ్ పట్టుకొని 4 తగిలిస్తే నిజం కక్కుతాడు. మనం బయలుదేరదామా? అది అయింది. వాడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో దీక్ష తప్పించుకుంది అంటున్నాడు. వాడు దొంగ వెధవా, అన్ని అబద్ధాలు చెప్తాడు. ఇదంతా అబద్ధం నడిపిస్తున్న నాటకం. ముందు నేను అలాగే అనుకున్నాను రాహుల్. కానీ దీక్షను వాళ్లే ఏదో చేసి ఉంటారనేది అనుమానం మాత్రమే అనిపిస్తుంది. అదేంటి? చందుని ఎవరో కిడ్నాప్ చేసే ముందు దీక్షను తన దగ్గరికి తీసుకెళ్ళాను. అజయ్ని నేను ఎప్పుడో నా మనసు నుండి తొడిచేశాను. వాడితో నేను కాపురు చేయలేను. అబార్షన్ చేయించుకుంటావా? ఇది నీ బతుకు. మేము సలహాలు ఇవ్వగలం తప్ప నీ బతుకు బతకలేం. అమ్మకి ఈ విషయం చెప్పి తన నిర్ణయం కూడా తెలుసుకోవాలి. అన్నయ్య, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయం మారదు. మీకు నేను భారం అనుకుంటే చెప్పండి. నేను నాతో పాటు నా కడుపులో బిడ్డతో సహా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అందుకే నాకు అనుమానం వస్తుంది. దీక్ష కావాలని ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? వస్తే ఎంత బలవంతం చేసినా మధ్యలో నాకు ఫోన్ చేసి ఉండేది. అంటే అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుంది. చందు విషయం దీక్ష తెలుసా? లేదు. వెంటనే ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. తను ఇక్కడే ఉంటే అందరం కలిసి బలవంతంగా అజయ్ దగ్గరికి పంపిస్తామనుకుందో ఏమో. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని భయం వేస్తుంది రాహుల్. దీక్ష అలాంటి పనిచేయదు కార్తీక్. నన్ను బాధలోంచి బయటికి తీసుకురావడానికి ఆ మాట అంటున్నా. నేను అర్థం చేసుకోగలను. లేదు, దీక్ష ఇంత ముందు అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుంటే అది నేను నమ్మడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు తనలో ఇంకో ప్రాణం ఉంది. అందులో అజయ్ కూడా భాగస్వామి. అదే కదా భరించలేకపోతుంది దీక్ష. కావచ్చు. నువ్వు అన్నట్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కడుపులో బిడ్డ ఆ పని చేయనివ్వదు. భర్త మీద ద్వేషం కన్నా పొట్టుపోయే బిడ్డ మీదే ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది కార్తీక్. తను ఎక్కడో ఉంటుంది. అలా ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే కదా. ఇప్పుడు ఏం చేయాలి? చందు గురించి ఆలోచించాలా? దీక్ష కోసం వెతకాలా? ఇంకో పక్క వసుదకి నా మీద అనుమానం వచ్చింది. దీక్ష మీ చెల్లెలు కాదు కదా, అజయ్ బాబాని ఎందుకు పిలుచుకున్నాడు అని అడుగుతున్నాడు. నేను శంకర్ సూర్యాని కాదు అని తెలిసిన మరుక్షణం వసుదకి షాక్తో ఏమైనా జరగచ్చు. ఒప్పుకుంటాను. దీక్ష విషయంలో అదొక అనుమానం. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇది అజయ్ వాళ్ళు చేస్తున్న పని కావచ్చు. అందుకే నేను దీక్షను వెతికి పనిలో ఉంటాను. నువ్వు అజయ్ గడికి వార్నింగ్ ఇచ్చావు కాబట్టి వాడేం చేస్తాడో చూద్దాం. ముందు మనం సీరియస్గా ఆలోచించాల్సింది చందు విషయం. ఇప్పటి వరకు తన గురించి మనకి ఎటువంటి సమాచారం లేదు. ఆ తీగను మనం కనుక్కుంటే డొంకంతా కదిలించవచ్చు. నువ్వు ఆ పని మీద దృష్టి పెట్టు కార్తీక్.
వాడి దొంగేడుపుకి నువ్వు కరిగిపోయావు. పూల్లో పెట్టి వాడికి అప్పగించావు. నువ్వు ఇంత పిచ్చి పని చేస్తావు నాకు తెలియదు. పిచ్చి పని చేస్తావు. దీక్ష ఇంటికి వచ్చిందన్నావు కదా? ఎక్కడ దీక్ష? దీక్ష హాస్పిటల్ వరకు నాతో రాలేదు సిస్టర్. దీక్షలా ఉంది. దీక్ష 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 ఆగు. అయ్యో లేదమ్మా, నేను అలాంటి మనిషిని కాదు. మా మరదలు ఇంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. తన కోసమే వెతుకుతున్నాను. మిమ్మల్ని వెనక నుంచి చూస్తే అచ్చం మా దీక్షలాగే ఉన్నారు. నేను కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకెవరన్నా అయితే నలుగురిని పిలిచి అల్లరి చేసుండేవారు. కాస్త జాగ్రత్తగా వెతుక్కో. వచ్చినట్టు లేరు. బహుశా దీక్ష కోసమే వెతుకుతున్నారేమో. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే ఏమనుకుంటారో ఏమో.
చేసే ముందు నాకు చెప్పాల్సిన అవసరం లేదా? అంతా నీ ఇష్టమేనా? నాకున్నది ఒక సమస్య కాదు, 1,00,000 సమస్యలు. ఇంకా ఇంకా నా మీదకి సమస్యలు తేకూడదు. మనసుకి ఏది తోస్తే చేయకూడదు. చేతులు కాలే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్కి నేనేం సమాధానం చెప్పాలి? అప్పుడే ఆ, లేదండి. ఇప్పటికి 3 సార్లు కాలింగ్ బెల్ మోగింది. ఆ, దీక్ష ఫోన్ దీక్ష ఫోన్ చేసిందా? ఎక్కడుందంట? అసలు ఏం జరిగింది? మీకు ఫోన్ చేసిందా అని అడగాలనుకున్నాను. చేయలేదు. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను. తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను. ఇంతవరకు అజయ్ నుంచి కానీ ఇంకొకరి నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. తిరిగి తిరిగి మీరు బాగా అలసిపోయారు. స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తాను. నాకు భోజనం చేయాలని లేదు. నేను చేసింది తప్పే. మీకు చెప్పకుండా నేను అలా చేసి ఉండకూడదు. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి. ఒక మంచి పని చేస్తున్నాను అనుకున్నాను. విడిపోయిన ఒక జంటని కలుపుతున్నాను అనుకున్నాను. ఇప్పుడిప్పుడే నేను ఎంత పొరపాటు చేశానో అర్థం అవుతుందండి. ఇది పొరపాటు కూడా కాదండి. పాపం, మహా పాపం. అయ్యో, వస్తా 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 ఊరుకో. ఏంటి పిచ్చి పని? నాకు దీక్షను తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఎక్కడుందో తెలీదు. అసలు ఏ ఇబ్బందులు పడుతుందో కూడా తెలీదు. ఏమైనా తింటుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు దీక్ష కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరిగితే ఆ పాపం బతికున్నంత కాలం నన్ను వెంటాడుతూనే ఉంటుందండి. వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది. నాకు పిల్లలు పుట్టరు. బతికున్నంత కాలం నేను కొట్రాలుగానే ఉండాలి. ఏంటి వస్తా? ఏంటి పిచ్చావేసి? ఇది ఆవేశం కాదండి. మంచికి పోతే చెడెదురైందే అని బాధ.
పరీక్ష కనిపిస్తుందండి. వస్తా అర్జెంట్గా మనం హాస్పిటల్ వెళ్దాం. నాకేం కాలేదండి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన దీక్ష మనకి దూరం అయింది. ఇప్పుడు దీక్ష గురించి మాట్లాడుకో. ఏం కాలేదంటావేంటి? ఎంత జరిగితే వెళ్దాం పద. ఇంత జరిగినా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కనీసం నా చెంప మీద ఒక దెబ్బ కొట్టినా నాకింత బాధ ఉండేది కాదు. ఇప్పుడైనా నన్ను కొట్టండి, కొట్టండి, కొట్టండి. మళ్ళీ నువ్వు ఆవేశపడుతున్నావు. ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా వల్లే కదా మీరు భోజనం వద్దన్నారు. ఏ భార్యనా కట్టుకున్న భర్తని పస్తులుంచుతుందా? ఇలాంటి భార్య ఎవరికి ఉండకూడదు. నేను బాధలో ఉన్నాను, అందుకే భోంచేయాలనిపించలేదు. అంతే తప్ప నీ మీద నా కోపం లేదు. వస్తా రా, భోంచేద్దాం. ఇదిగో, ఈ మంచితనమేనండి నన్ను కట్టి పడేస్తుంది. క్షమించాను అని ఒక్క మాట అనండి. అప్పుడైనా నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదు. వస్తా. నీకు ఎలాంటి ఉద్దేశం లేదు, అది నాకు తెలుసు. దీక్ష అజయ్ తీసుకెళ్ళాడని తెలిసి ఆ కోపంలో కాస్త కడుగా మాట్లాడాను. అవేం మనసులో పెట్టుకోకు.
తెలియదు. మమ్మల్ని ఇక్కడ కాపలా పెట్టింది నిన్ను విడిచిపెట్టడానికి కాదు. ఏయ్, కట్లిపురా. పారిపోవాలని ట్రై చేశావు, ప్రాణాలతో ఉండవు. రేయ్ రారా. ఏంటి కార్తీక్, ఈరోజు నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఇంత రాత్రిపూట ఫోన్ చేసావేంటి? నీతో మాట్లాడాలనిపించింది. నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా? బయటికి వచ్చేదాకా ఏమి చేయగలరు? ఎవరిదిరా మీ అమ్మ? అది వచ్చేదాకా నేను నుంచోవాలా? తోలు తీస్తాను ఇవాళ. లోపల
ఉంది. వచ్చిన దానికి మర్యాదగా కూర్చోవాలి. కూర్చున్న నా కూతుర్ని లేపకూడదు. ఇంకొకరైతేనా? యశోదరా! నీకు బాగా తెలుసు. నాకు నచ్చిన మనిషికి నా ప్రాణం అడ్డేస్తాను. అదే అడ్డొస్తే అడ్డదిడ్డంగా నరికి పారేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు అడ్డు రావడం ఏంటి? అసలు నేను చూసి నీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? చేసిన సాయం మర్చిపోయినా వేసాడుగా. నక్క చిత్తులతో మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తాడావా? నేనా? నక్కల్ని కుక్కల్ని మన మధ్య దేవుడు పడ సూటిగా అడుగు. మాటలు నేర్చినావే, దీక్షను ఎక్కడ దాచినావో అది చెప్పు. చెత్త మాటలు మాట్లాడు. దీక్షని నేను దాయడం ఏంటి? ఎవరి దగ్గర ఉందో సరిగ్గా తెలుసుకొని మాట్లాడు. నేను చెత్త మాట్లాడనే. నీకు కార్తీక్ మీద కోపం ఉండాది, కసి ఉండాది. నీకు దమ్ము ఉంటే ఆడితో యుద్ధం చెయ్యి. దీక్ష నా అల్లుడి పెంటాం. కార్తీక్ని దెబ్బ కొట్టడానికి దాన్ని అడ్డం పెట్టుకుంటానంటే నేను ఒప్పుకోను. మర్యాదగా నా అల్లుడి పెంటాన్ని నాకు అప్పచెప్పు. లేదంటే నాకు మడుసుల్ని చంపడం కొత్త కాదే. సరాసరి నీ తల నరికి దీక్షను తీసుకుపోతా. భద్రా! యశోదరా! నువ్వు ఎంత గొంతు చెంచుకున్నా నా సీమ కుక్కలు కూడా నీ వైపు తల తిప్పి చూడవు.